హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. ఈ వీడియో అయితే చూడండి. నేనైతే దీన్ని మీరేమంటారో నాకు తెలియదు, కానీ నేనైతే మాకైతే ఇక్కడ సల్లచారు అలాగే మజ్జిగ పులుసు అని కూడా అంటారు. దీన్ని అయితే నేను ఇట్లా పెరుగు తోడేసుకునేదాన్ని. మరి సమ్మర్ కదా, ఎండాకాలం వస్తుంది. ఇట్లా చేసుకుంటే అందరికీ ఇంట్లో అందరికీ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. మజ్జిగ అయితే ఒకరికి ఇద్దరికి సరిపోతుందని నేనైతే ఈరోజు అయితే చల్లచారు చేసిన. దీనికైతే ఒక ఫస్ట్ ఎండుమిరపకాయని అయితే ఇట్లా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకున్న. దీనికైతే ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని కట్ చేసుకొని అయితే పెట్టుకున్న. దీనికైతే జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే పోపు వేసుకున్నాం. పోపు వేసుకున్న తర్వాత మనము ఈ కొన్ని ఉల్లిగడ్డలు పోపులో వేసుకొని ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు అయితే దీన్ని ఎట్లా చేసిందో చూపిస్తా. ఈ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఇట్లా స్పెషల్ ఏ చారుకైనా, ఇప్పుడు మనం పచ్చిపులుసు చేసుకున్నా కూడా ఇట్లా చేయితో పిసికి కలిపితే దాని టేస్టే వేరుంటుంది. దాని వాసనే చాలా సూపర్గా ఉంటుంది. ఇట్లా అన్నీ పోపులో ఇవన్నీ వేసి గోలిచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఉప్పు, ఉల్లిగడ్డ అలాగే మనం నూనెలో వేయించుకున్న ఒక ఎండుమిర్చి ఉంది కదా, దాన్ని అయితే ఇట్లా చేయితోనే మంచిగా నలుపుకొని ఈ మజ్జిగ పులుసులో వేసుకొని కలుపుకోవాలి. దానిలో పైనుండి కొంచెం కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే 2 రోజుల్లో కూడా మాకైతే ఖరాబ్ కాలేదు. 2 రోజులు కూడా మేము అన్నంలో పోసుకొని తిన్నాము. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన కూడా అవసరం లేదు. ఇట్లా పోపు వేసుకొని ఈ పోపును దీనిలో వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలోకి అయితే బాగుంటుంది. మామూలుగా తాగడానికి కూడా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ఒకసారి అయితే తీసుకోండి. చివరిగా నేనైతే దానిలో కొంచెం ఆవపొడి అయితే వేసిన. అది నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.